షాబాద్లో 6గురిని చంపేసిన ఎవరైతే పోక్సో కేసు నిందితుడు ఉన్నాడో ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష పడకుండా ఆపింది ఎవరు? ఇగో ఈ లుచ్చా నా కొడుకులు, ఈ లంబడి నా కొడుకులు వీళ్ళు. ఈ సిఐ క్రాంతిరెడ్డి, ఆయనతో పాటు ఎస్ఐ రమేష్. అరే మీరు మనుషులా గాడిదలారా? మీరు డబ్బుల కోసం లంచం కోసం ఆశపడితే 6గురి శవాలు వేసిపోయినాయి ఇవాళ. అరే మీరు డబ్బుల కోసం మీ కూడా బండ పెడతారా? అలా లంచం కోసం అన్నం తినడం కంటే కొంచెం పెండ తినండి రా, మంచి షిట్ తినండి, అప్పటికైనా బుద్ధి వస్తుందేమో. తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే భారతదేశంలోనే నంబర్ 1 పోలీస్ డిపార్ట్మెంట్ మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నది. ఇది ఆ లంచగొండిలో నెంబర్ 1 ఉన్నది మన తెలంగాణ. డబ్బులు తీసుకోవడంలో ఇన్కమింగ్లో నెంబర్ 1 ఉన్నది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో. ఏరి మన తీర్మార్ మల్లన్న గారు ఏరి మన బీసీల రాజ్యం రావాలంటే అక్కడ రజక అమ్మాయి, చాకలి అమ్మాయి కదా చనిపోయింది. ఇప్పుడు నీకు కళ్ళు కనబడతలేవా? ఏంటంటే నీ వరకు నువ్వు చూసుకుంటున్నావు, బీసీ బీసీ బీసీ. రేపటి రోజున నువ్వు ముఖ్యమంత్రి కావాలి గంతే. మరి ఈ పిల్ల ఎవరైతే చనిపోయారు వీళ్ళు బీసీలు కాదా, ఎస్సీలు కాదా? వాడు చంపేసింది వాళ్ళ పిల్లం ఎస్సీఏ కదా, ఎందుకు మాట్లాడతలేవు? లంచం తీసుకునేది ఎవరు? సిఐ క్రాంతిరెడ్డి కదా. ఇది కనబడతలేదా నీకు? సిపి తరుణ్ జోషి గారు వీళ్ళని సస్పెండ్ చేయడం కాదు, వీడిని కూడా రాజ్ కుమార్ని ఎట్లయితే చంపేస్తారో మీరు ఆయనను 100% చంపేస్తారు, దాంట్లో నో డౌట్. కాకపోతే వాళ్ళతో పాటు వీళ్ళిద్దరిని కూడా నరికి చంపడాలో, లేదంటే వీళ్ళిద్దరిని కూడా నడి చౌరస్తాలో, షాబాద్ చౌరస్తాలో వీళ్ళిద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయండి. అప్పుడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పు రాదు. లేదంటే వీళ్ళని చూసి 10 మంది తయారవుతుంటారు, 10 మంది లంచం తీసుకుంటుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్కే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల చాలా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంత దారుణం అయిపోతుందా? రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నది. వానితో పాటు వీళ్ళిద్దరిని కూడా ఎన్కౌంటర్ చేసి పాడుతోపండి వీళ్ళను, ఈ సిఐని ఎస్ఐని. అప్పటికి కానీ ఈ డిపార్ట్మెంట్లలో మార్పు రాదు.